హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా మునక్కాడ ఫ్రైని చేసేసుకుందాం రండి. ఎటువంటి మసాలాలు లేకోకుండా చాలా సింపుల్గా చేసుకోండి. ఈ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇలా మీడియం సైజుగా మునక్కాడని కట్ చేసుకొని హాట్ వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. మనకు చూడండి, ఇలా మనకి ఉడికితే చాలు. ఒక 90% ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని సపరేట్ అయితే చేసేసుకుందాము. మనం వీటికి కావాల్సిన పౌడర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. కొన్ని పప్పులు, కొంచెం కొబ్బరి, ఒక 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు ఇలా మిక్స్ అయితే పట్టుకోవాలి. మనకి ఎక్కువ మెత్తగా లేకోకుండా ఇలా పట్టేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మునక్కాడని వేసి మంచిగా ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం ఫ్రై అయితే చేసుకోండి. కొంచెం కారం ఉప్పు వేసుకోవడం వల్ల మునక్కాడలోకి మనకి కారం అనేది మంచిగా దిగుతుందనమాట. మనకి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనము ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని ఒక 3 స్పూన్ల వేసి ఇందులో ఒక 2 నిమిషాలు ఆయిల్లోని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మునక్కాడ ఫ్రై పప్పులకి మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మునక్కాడ ఫ్రైని కూడా వీడియో పెట్టారా అనుకుంటున్నారా? లేదు, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చని పెట్టానన్నమాట. ఎలాగుందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.